గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి రోస్టర్ పాయింట్స్ కేటాయింపుల్లో తప్పులు దొర్లాయని ఫిబ్రవరి 2024లోని అంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జరగక ముందే గౌరవ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థులు కేసు ఫైల్ చేసిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి వాదోపవాదాలు ఆర్గ్యుమెంట్స్ అత్యంత బలంగా జరిగిన నేపథ్యంలో గౌరవ జడ్జి గారు జడ్జిమెంట్ను రిజర్వ్ చేయడం జరిగింది. బట్ జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది అనేది మీ అందరికీ ఉన్న కామన్ డౌటు. ఈరోజు లేదా రేపటిలోపు జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది. వాదనలు మాత్రం చాలా బలంగా జరిగాయి. అభ్యర్థుల తరపున లాయర్ అభ్యర్థులకు జరుగుతున్న రాజ్యాంగపరమైన అన్యాయాన్ని, హక్కులను సమర్థవంతంగా జడ్జి గారి ముందుంచడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ తరఫు నుండి హాజరైన ఏజీ గారు కూడా ఫిబ్రవరి 23న గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ను నిర్వహించడానికి గౌరవ హైకోర్టును పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. ఇప్పటికే అరౌండ్ 80% మంది క్యాండిడేట్స్ తమ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడం కూడా జరిగిందని చెప్పడం జరిగిందనమాట. బట్ ఇక్కడ అందరూ గుర్తించాల్సిన పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ తరఫు నుండి హాజరైన ఏజీ గారు రోస్టర్స్లో ఏ మిస్టేక్స్ లేవని మాత్రం వాదించలేదు. ఎక్కడ గవర్నమెంట్ జారీ చేసిన గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఏ విధమైన రోస్టర్ తప్పులు దొరలలేదని వాదించలేదన్నమాట. మరో ముఖ్యమైన విషయం ఏం చెప్పారంటే సార్ గారు గౌరవ హైకోర్టు చెప్పిన విధంగా జారీ చేసిన గైడ్లైన్స్ ప్రకారం రోస్టర్ విషయంలో నడుచుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా అభ్యర్థుల తరఫున లాయర్ గారు కూడా, ఇక్కడ లాయర్ గారి పేరు బయటికి చెప్పకూడదు, అభ్యర్థుల తరఫున లాయర్ గారు కూడా రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 16 కోడ్ చేస్తూ తమ వాదనలను బలంగా వినిపించడం జరిగిందనమాట. ప్రజెంట్ స్టేటస్ జడ్జిమెంట్ను రిజర్వ్ చేయడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో రోస్టర్ పాయింట్స్ని సరిచేసి ఏ విధమైన కోర్టు కేసులు లేకుండా సాఫీగా గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గ్రూప్ 2 విద్యార్థి లోకం గళమెత్తడం జరిగిందనమాట. ఈ వీడియోలో అభ్యర్థులు తమకు కావాల్సిన న్యాయాన్ని ఏ విధంగా కోరుతున్నారో వారి మాటల్లోనే మీరు వినండి. ఎగ్జామ్ రాయాలా వద్దా, ఎగ్జామ్ రాస్తే మా పరిస్థితి ఏంటి, ఇది కోర్టులో పడినప్పుడు ఈ మా పరిస్థితి ఏముంటుంది, మాకు ఎగ్జామ్ ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అనేది అందరూ కన్ఫ్యూజన్ లో చదువుకోలేకపోతున్నారు. ఇప్పుడు 23 అనేది ఎగ్జామ్ జరుగుతుంది అనుకుంటున్నారు. మేమనేది ఏంటి, పెట్టండి, కాదు అలా కాదు, ముందు రోస్టర్ సరి చేసి ఎగ్జామ్ పెట్టండి, దాని మీద ఒక కమిటీ వేయండి. గవర్నమెంట్ ఒక నిర్దిష్టమైన కమిటీ చేసి ఆ రోస్టర్ మిస్టేక్స్ సరి చేసి ఈ అందరి జీవితం ఈ 92,000 ఒక్కటే కాదు 5 లక్షల యావత్ నిరుద్యోగులందరూ సమస్య ఇది. ప్రతి నోటిఫికేషన్ లో రోస్టర్ మిస్టేక్స్ కానీ ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ కానీ ఈ కోర్టు కేసులో పడి ఒక సంవత్సరం 1, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఎంతమంది బయటకు పోతారు. ఏసీ రిలాక్సేషన్ అయిపోయి బయటికి పోయి ఉద్యోగాలు లేక దీన్ని ఇలానే బతుకుదాం అనుకునే వాళ్ళకి ఇది జీవితం లేక ఇందులోనే మేము అడిగేది ఒకటే క్వశ్చన్, రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయి, కనీసం రోస్టర్లో మీరు ఒకసారి గవర్నమెంట్ స్పందించి దానిపైన ఒక కమిటీ వేసి దీనికి రోస్టర్ మిస్టేక్స్ సరి చేసి మాకు ఎగ్జామ్ పెట్టమని కోరుకుంటున్నాను. ఇది నిరుద్యోగుల తరఫున మీ అందరినీ గవర్నమెంట్ వేడుకుంటున్నాను. దయచేసి మాకు న్యాయం చేయండి, న్యాయం జరగాలి. పాయింట్లు సవరించిన తర్వాత విద్యార్థుల ఐక్యత విద్యార్థులకు న్యాయం నిరుద్యోగుల ఐక్యత ఈరోజు ఇక్కడ మేమందరం విజయనగరం డిస్ట్రిక్ట్ లో ఉన్న గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరం కూడా ఇక్కడ మేము మీటింగ్ అయ్యాం. దీనికి కారణం ఏంటంటే నిన్న మనకి హానరబుల్ హైకోర్టులో మనకి ఈ గ్రూప్ 2 మీద డిస్కషన్ జరిగింది. జడ్జిమెంట్ అనేది రిజర్వ్ చేసి ఉంచారు. కాకపోతే జియో నెంబర్ 77 ప్రకారం మనకి రోస్టర్ అనేది సక్రమంగా ఉండి ఎగ్జామ్ పెట్టాలి. కానీ 77 ప్రకారం మనకి రోస్టర్లో లోపాలు ఉన్నాయని నేను అక్కడ డిస్కషన్ జరిగింది. రోస్టర్లో లోపం ఉంటే స్టూడెంట్ యొక్క జీవితం ఏమవుతుంది? రోస్టర్లో లోపాలు సవరించి మాకు ఎగ్జామ్ పెట్టాలి. ఈ
అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మేమందరం కూడా ఈ నిరుద్యోగుల తరపు నుంచి మేము విన్నవించుకుంటున్నాం. రోస్టర్లో ఏపీపీఎస్సీ చైర్మన్ గారు కూడా రోస్టర్లో లోపల సవరించే మాకు ఎగ్జామ్ పెట్టాలి. ఈ ఒక్క విషయాన్ని మీరు సీరియస్గా తీసుకొని నిరుద్యోగులకి న్యాయం చేకూరుస్తారని మేమందరం కూడా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మా యొక్క ఈ డిమాండ్ అనేది న్యాయబద్ధమైంది కాబట్టి మీరు దీన్ని సమీక్షించి మాకు రోషన్ సరి చేసి ఎగ్జామ్ పెడతారని మేము కోరుకుంటున్నాం. నిరుద్యోగుల ఐక్యత. అమ్మాయిలు ఇక్కడ కవర్ చేయాలా? నువ్వు కూడా ఉండని చేస్తా. ఏ భాస్కర్ రావు కనిపి అది మీరు అంటే అది వీడియో పెడతారండి, అంటే గ్రూప్లో పెడతారు అలా కావచ్చు. రోడ్డు మీద ఎవడో పోతే ఇంకా వెళ్తాయి. ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అనేది అందరూ కన్ఫ్యూజన్ లో చదువుకోలేకపోతారు. ఇప్పుడు 23 అనేది ఎగ్జామ్ జరుగుతుంది అనుకుంటున్నారు. మేమనేది ఏంది పెట్టండి, కాదు అలా కాదు, ముందు రోస్టర్ సరి చేసి ఎగ్జామ్ పెట్టండి. దాని మీద ఒక కమిటీ వేయండి. గవర్నమెంట్ ఒక నిర్దిష్టమైన కమిటీ వేసి ఆ రోస్టర్ మిస్టేక్స్ సరి చేసి ఈ అందరి జీవితం ఈ 92,000 ఒక్కటే కాదు 5 లక్షల యావత్ నిరుద్యోగులందరూ సమస్య ఇది. ప్రతి నోటిఫికేషన్ లో రోస్టర్ మిస్టేక్స్ కానీ ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ కానీ ఈ కోర్టు కేసులో పడి సంవత్సరం 1, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఎంతమంది బయటకు పోతారు? ఏసీ రిలాక్సేషన్ అయిపోయి బయటికి పోయి ఉద్యోగాలు లేక ఇలానే బతుకుతాం అనుకునే వాళ్ళకి ఇది జీవితం లేక ఇందులోనే మేము అడిగేది ఒకటే క్వశ్చన్. రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయి. కనీసం రోస్టర్లో మీరు ఒకసారి గవర్నమెంట్ స్పందించి దానిపైన ఒక కమిటీ వేసి దీనికి రోస్టర్ మిస్టేక్స్ సరి చేసి మాకు ఎగ్జామ్ పెట్టమని కోరుకుంటున్నాను. ఇది నిరుద్యోగులతో మీ అందరినీ గవర్నమెంట్ వేడుకుంటున్నాను. దయచేసి మాకు న్యాయం చేయండి. సరి చేసి మాకు న్యాయం చేయాలి.